వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. దిస్ ఈజ్ లత. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రైతుల గురించి. మన జీవిత కాలంలో అలానే రైతులు పండించే పంటల మీదే ఆధారపడుతూ ఉన్నాము. అలాంటి రైతులు ఇప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈ సంవత్సరం అనేవి వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల పంట అనేది ఎండిపోవడం, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎరువులు విత్తనాలు మార్కెట్లో దొరకకపోవడం, అలానే ఈ పంటలకు సరైన ధర అనేది మార్కెట్ లో రాకపోవడం. ఈ కష్టపడి వీళ్ళు పంటలు పండిస్తున్నారు రైతులు, బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళ మార్కెట్ లో అనేది మద్దతు ధర అయితే లభించడం లేదు. రైతులకు ఈ పంట నష్టాల వల్ల వీళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేక చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు రైతులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి సకాలంలో అందకపోవడం. ఇవి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. తెలంగాణ ప్రభుత్వం అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి పథకాలు అందిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతుల కోసం అన్నదాత సుఖీభవ. ఈ పథకం ద్వారా ఏమిటి అని అంటే రైతులకు సంవత్సరానికి 20,000 చొప్పున అయితే ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000. సో అలానే ఉచిత విద్యుత్ 9 గంటల వరకు రైతులకు ఉచితంగా ఇవ్వడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎరువుల వినియోగానికి ప్రోత్సాహరణ అన్నమాట. అంటే రసాయన ఎరువుల్ని పూర్తిగా తగ్గించి బయో ఎరువులు ఎక్కువ వాడేలాగా ఈ రైతులను ప్రోత్సహించే పథకం అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సాగునీటి ప్రాజెక్టులు. ఇదేమిటి అని అంటే ఈ కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాల్లో నీటి ప్రవాహం అనేది ముందుగా వాళ్ళకి అందించడం. దానివల్ల ఏంటి అని అంటే రైతులకు 3 పంటల వరకు అవి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పంట ధర మార్కెట్ లో మద్దతు ధరకు లభించడం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రవేశపెట్టిన పథకాలు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకం కింద రైతులకు సంవత్సరానికి 12,000 చొప్పున అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది 2 విడతలుగా 6,000 చొప్పున అయితే 2 విడతలుగా అయితే ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా. పంట ఏదైతే నష్టం కలిగిందో ఆ రైతులకు నష్టపరిహారం అనేది వాళ్ళకి లభిస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ ఉచిత విద్యుత్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రైతులకు పంటల బోర్లకు కావాల్సిన విద్యుత్ అనేది ఉచితంగా అందిస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇందిరమ్మ ఆసరా భరోసా. ఇది కూడా ఈ భూమి లేని రైతులకు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుల యొక్క పథకాలు. సో చూసాం కదా. ఇంకా నెక్స్ట్ అసలు వర్షాల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు చూద్దాం. పంట నష్టం ఏమిటి అని అంటే ఈ వర్షాలు తక్కువ పడినా పంటకు నష్టం వస్తుంది, ఎక్కువ పడినా నష్టం వస్తుంది. సో దానివల్ల ఏంటి అని అంటే ఈ రైతులు కొన్న ఎరువులు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి వృధా అయిపోతున్నాయి. వాళ్ళు డబ్బుతో కొన్ని కూడా వాళ్ళకి వృధా అయిపోతున్నాయి కాబట్టి ఇదొక నష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేల పూర్తిగా తడిచిపోవడం లేదా ఎండిపోవడం. వర్షాలు ఎక్కువ పడితే నేల పూర్తిగా తడిచిపోతుంది. దానివల్ల భూమిలో నీరు చేరిపోయి ఈ పంట అంతా కుళ్ళిపోతుంది. అదొకటి. ఇంకా ఎండిపోవడం. తక్కువ వర్షాలు పడడం వల్ల ఈ పంట అంతా ఎండిపోతుంది. ఇది కూడా వాళ్ళకి ప్రధాన నష్టం. ఇంకా నెక్స్ట్ ఏమిటి అని అంటే ఈ పంట ధర అనేది తగ్గిపోవడం. పంటలు నష్టపోవడం వల్ల, అలానే ఒకేసారి పంట రావడం వల్ల మార్కెట్లో పంట ధర అనేది తగ్గిపోతుంది. ఇది కూడా ప్రధాన నష్టంగా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అప్పుల బాధలు. పంట నష్టం రావడం వల్ల రైతులు అప్పులు చేస్తున్నారు. అవి తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఎరువులు విత్తనాలు కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఇది ఒక ప్రధాన నష్టం. సో ఇలా వీళ్ళైతే ప్రధానంగా నష్టాలు, వర్షాల వల్ల అయితే రైతులు ప్రధానంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. సో అయితే దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అంటే కొంతవరకు సొల్యూషన్స్ ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే ఈ నీటి నిల్వలు, అలానే వర్షపు నీరు సద్వినియోగం చేసుకోవడం. ఇదేంటి అని అంటే ఈ కాలువలు, చెరువులు, కుంటలు ఏమైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచడం. ఈ వర్షపు నీటిని నిల్వ చేసి ఇవి నేరుగా పొలాలకు అందేలాగా చూడడం. ఇదొక సొల్యూషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా అనేది అందరూ చేయించుకోవడం. ఈ రైతు బీమా చేయించుకోవడం వల్ల రైతులకు ఈ పంట నష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం అనేది అందుతుంది. సో ఇదైతే ప్రతి రైతు చేయించుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆధునిక పద్ధతులు అనేవి అలవర్చుకోవడం. ఇదైనా ఈ డిప్ ఇరిగేషన్, ఇవన్నీ పద్ధతుల ద్వారా
ఈ నీటిని అనేది కొంతవరకు ఆదా చేయొచ్చు కాబట్టి ఈ ఆధునిక పద్ధతులు అనేవి అలవర్చుకోవాలి. ఇదొకటి. ఇంకా ప్రభుత్వ సహాయం. ఈ ప్రభుత్వం అనేది పంట అనేది మద్దతు ధరకు అందేలాగా సహాయం చేయడం ప్రభుత్వం. అలానే కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పడేలాగా ప్రభుత్వం అనేది సహాయం చేయడం. ఇదొక సొల్యూషన్. ఇంకా ఈ రైతులకు విద్య అవగాహన. ఈ కొత్త ఆధునిక పద్ధతులను అలవర్చుకునేలా ట్రైనింగ్ ఇవ్వడం. అలానే ఈ వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి సహాయం అనేది అందించడం ద్వారా కొంతవరకు ఇవైతే సొల్యూషన్స్ గా మనం చెప్పవచ్చు. రైతులు అనేవాళ్ళు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. అలాంటి రైతులకు సమస్యలు వస్తే ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాలి, సమాజం కూడా బాధ్యత వహించాలి. ఈ కొత్త ఆధునిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రవేశపెట్టాలి. ఈ వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆధునిక పద్ధతులు అనేవి ప్రవేశపెట్టాలి. రైతు అభివృద్ధి చెందితే ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. సో అలాంటి రైతు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. దిస్ ఇస్ లతా సైనింగ్ ఆఫ్ టిఆర్ స్టూడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.